శ్రద్ధగా వినండి. శ్రద్ధ. దేవుని వాక్యం శ్రద్ధగా వినమంటున్నాడు. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, శ్రద్ధగా వినాలి. చెవులు ఇదే ఉండాలి, మాటల వైపు ఉండాలి. కళ్ళు కూడా ఎటు ఉండాలా? నా వైపే ఉండాలి. అటు ఇటు చూస్తాం, లేకపోతే నిద్రలో పోతాం. చదువుతారా? ఎవరైనా చదవరా? అందరూ చదువు రాని వాళ్ళు కూడా మీ నోటితో పలకండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుదాం. ఆమేన్. ఇక్కడ మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు. ఆయన క్యారెక్టర్ గురించి, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ ఉంది వాక్యం అంతా కూడా. క్యారెక్టర్ అంటే స్వభావం. ఆయన స్వభావం గురించి ఈ వాక్యం అంతా కూడా ఉంది. ఏంటంటే ఆయన స్వభావము, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన క్యారెక్టర్ ఏంటంటే, చెప్పండి అందరూ, ఎన్నడూను ఎప్పుడును ఆయన మాట తప్పని వాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు సమస్త ప్రవర్తనలు. అలాగనే నేను ఎన్నడూను మాట తప్పని వాడను అంటే ఏంటి? ఇప్పుడు నేను ముందు చెప్పింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోలేరా? ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. చెప్పండి. అటు ఇటు కళ్ళు తిరగొద్దు.
ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. కాబట్టి మనము కూడా ఎన్నడూ అది నష్టం కలిగించిన మాట వద్దు. అది కరెక్టే, అది ఎంత వరకు మనం పాటిస్తాం. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, మనము కూడా. ఆయన గురించి చెప్పబాకండి, మనము కూడా ఉన్నామా? వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం అంటే దేవుడే, అవునా కదా? దేవుడు ఇప్పుడు మనతో, నాతో, మీతో, అందరితో ఏం చెప్తున్నాడు? అంటే మీకు కష్టంగా ఉందా ఆ మాట చెప్పడానికి? అందరికి ఏం చెప్తున్నాడు? మరి మనం ఎలా ఉండాలి? ఉండాలా లేదా? మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? అమ్మో పలానా సహోదరి అస్సలు మాట అంటే తప్పదు, మాట మార్చదు, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే అని ఎవరైనా మన గురించి చెప్పగలుగుతారా? దేవుని యొక్క స్వభావం అది, అంటే క్యారెక్టర్. మన క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలా? అందరూ నోరు తెరిచి సమాధానం చెప్పాలి. మనము కూడా ఎన్నడూ గుర్తు పెట్టుకోండి, దేవుడు వింటున్నాడు. అంటే వింటున్నాడు అని చెప్పి అమ్మో నేను చెయ్యి అంటే, భక్తి అంటే సాధకం. ఏంటి సాధకం చేసుకోవాలి. చిన్న చిన్న వాటికే మనం చాలా అబద్ధాలు ఆడతాం కదా, చిన్న చిన్న విషయాలు అబద్ధాలు చెప్తాం. అది దేవుడికి ఇష్టమైంది కాదు. నిజం చెప్పామనుకో, నువ్వు చేసిన పని, పిల్లలు ఉన్నారు కదా, నువ్వు తల్లిదండ్రులుగా మనం అందరం ఉండం. మనం ఏమనుకుంటాం చెప్పండి? మన పిల్లలు మనతో నిజం చెప్పాలనుకుంటామా, అబద్ధం చెప్పాలనుకుంటాం? నిజం చెప్పాలని అనుకుంటాం కదా. ఒకవేళ వాడు తప్పు చేసి వచ్చి అమ్మ నేను ఇదిగో ఈ తప్పు చేశాను అని చెప్పాడు అనుకో, మీరేమంటారు? కొడితే ఒక దెబ్బ కొడతారు, లేకపోతే ఒక మాట అంటారు, అంతవరకు అయిపోతుంది. కానీ మనము కూడా అంతే. దేవుడు కూడా మనము కనుక నిజం చెప్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఎంత సంతోషిస్తాడు? ఒకవేళ మనము నిజం చెప్పటం వల్ల ఎదుటానికి కష్టం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనం ఎవరిని సంతోష పెడుతున్నాం? అప్పుడు దేవుణ్ణి సంతోష పెడతాం. అంటే అన్నారు అనుకోని, కానీ నా దేవుడు సంతోషిస్తున్నాడు, నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడు. అది చూసుకోవాలి మనం. అంతేగాని అబద్ధాలు, ఇవి ఎప్పుడు చూసిన అబద్ధాలే. అసలు వాడిని నమ్మకూడదు. వాడు కూడా లేచిన దగ్గర నుంచి వద్దు, నీ క్యారెక్టర్ని అలా చేసుకోవద్దు. దేవుడిని నమ్ముకున్నాం మనం అందరం కూడా. సాధకం చేసుకో, భక్తిని సాధకం చేసుకో. మాట అంటే మాటే, మాట ఇచ్చాడు అంటే అంతే, చచ్చినా కూడా మాట తప్పరు. అది మన స్వభావం అయి ఉండాలి. క్రిస్టియన్స్మే మనం అందరం, క్రిస్టియన్స్. ఈ మధ్య ఎవరో ఎక్కడో విన్నాను, బాలసుబ్రహ్మణ్యాన్ని అడిగారట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఎవరో అడిగారట, అయ్యా మీరు ఇన్ని పాటలు పాడతారు కదా జీసస్ సాంగ్స్, ఎందుకని మీరు నమ్ముకోవట్లేదు అని అడిగితే ఆయన అన్నారంట, నాకు జీసస్ అంటే చాలా ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. చూసారా, మనల్ని బట్టి దేవుని నామానికి ఎంత అవమానం. కానీ నా ఉద్దేశం చెప్తున్నా, అలా అంటూ కూడా రాము. ఎందుకంటే మనుషులు చూసి మనం భక్తి చేయకూడదు. ఆ దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు తెలుసు కాబట్టి ఆయన వెంబడించాలే. కానీ మనుషుల్ని చూస్తే అందరూ పడిపోతారు. అందరిలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి అందరం మనుషులు బట్టి దేవుడి వైపు చూడకూడదు. దేవుడి వైపు చూసినప్పుడు నువ్వు మనుషుల వైపు నువ్వు చూడకూడదు. ఆయన ఒక్కడే దేవుడని నీకు నమ్మకం కలిగినప్పుడు నువ్వు మనుషుల వైపు ఎందుకు చూస్తావు?
దేవునికి ఎలా ఇష్టంగా జీవించాలో, ఎలా బ్రతకాలో అది చెయ్యాలి. కానీ వాళ్ళని బట్టి, దేవుణ్ణి నమ్మిన జనాలను బట్టి నేను నమ్ముకోవట్లేదు అంటే అది కరెక్టా? ఏం పోగొట్టుకుంటారు? వీళ్ళందరూ, ఈ అబద్ధాలు ఆడిన వాళ్ళందరూ తర్వాత పశ్చాత్తాపడి తర్వాత నుంచి మారవచ్చు. కానీ వీళ్ళని చూసి ఒక ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. మరి నిన్ను నన్ను చూసి ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో తెలియదు. నీ పక్క వాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు. ఎంతమంది మనం ఆటంకంగా ఉన్నాం, ఎంతమందికి ఆటంకంగా ఉన్నాం మనం అందరం. ఉంటున్నామా? మనం ఉండకూడదు. ఇంకోటి, బాధపరచబడు వారికి ఆయన న్యాయము, బాధపడే వాళ్ళందరూ ఆయన క్యారెక్టర్ కూడా ఏంటంట, న్యాయమే తీరుస్తాడు. బాధపడే వారికి న్యాయమే తీరుస్తాడు. మనమైతే నీకెవ్వరు ఇష్టమో వాళ్ళ వైపు మాట్లాడతాం. రేపు వాళ్ళతోటి గొడవలు వచ్చి మళ్ళీ ఏం చేస్తాం? అలా ఉండకూడదు. న్యాయం ఎటువైపు ఉందో మనము అటువైపే ఉండాలి. కానీ బాధపరచబడు వారికి మనము న్యాయము తీర్చేవారిగా ఉండాలి. కరెక్ట్గా నీకు తెలిస్తేనే న్యాయం తీర్చాలి. ఇంకోటి ఏంటి? ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసే దేవుడు. హల్లెలూయా. అంటే ఇది రెండు రకాలుగా, ఆత్మీయంగా, శారీరకంగా. ఎందుకంటే ఎంతోమంది వాక్యం గురించి ఎంతో తృష్ణ కొని ఉంటారు కదా, ఆకలి కొని ఉంటారు. కొంతమందికి ఆకలి ఉండదులే, ఆత్మీయ ఆకలి ఉండదు. ఎప్పుడు శరీరమే, ఈ శరీరాన్ని అంటే దీని ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన ఆత్మకి ఆకలిస్తే దాన్ని అలా నొక్కి పెట్టేస్తాం. దాని గురించి ఆలోచించు. మన శరీరానికి అయితే కొంచెం రోగం వచ్చిందంటే ఏం చేస్తాం మనం అందరం? ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, దీన్ని బలంగా ఉంచడానికి దేన్ని ఏం కౌసల్యా? నిద్ర వస్తుందండి, నోరు తెరవాలి. ఈ శరీరాన్ని బలంగా ఉంచుకోవటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఎన్ని రకాల టానిక్లు తాగుతాం. బలం రావటానికి ఎంతో ఆహారం, మంచి ఆహారం తింటాం. డాక్టర్లు కూడా ఏం చెప్తారు? నీ శరీరం నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు అది తిను, ఇది తిను, ఫ్రూట్స్ తిను, ఆకుకూరలు తిను, అది ఇది చెప్తారు. ఎవరైనా ఆత్మ గురించి చెప్తారా? నీ ఆత్మ బలంగా ఉండాలంటే ఇది చెయ్యని వాక్యం ఒక్కటే చెప్తారు. హల్లెలూయా. ఈ శరీరం గురించి మనం పట్టించుకుంటాం, కానీ ఆత్మ గురించి ఎవరు పట్టించుకుంటాం. అది బలహీనపడిపోతుంది. ఎప్పుడు బలపడుతుంది ఆత్మ? వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఏం చేస్తుంది వాక్యం? మనల్ని బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరిస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది వాక్యం. కొంతమందికి ఎంతమంది చదువుతున్నారు వాక్యం చెప్పండి? చదువు వచ్చిన వాడు ఎవరు చదవట్లేదా? ఎవరు చదవట్లేదా? మీరు సిన్సియర్గా చేతులు ఎత్తండి. ఒక్కసారి నా బైబిల్ పూజ ఆనంద్ ఒక్కడే రోజు చదువుతున్నావా? పూజ చేసావా? నేను ఇంకా ఆ క్వశ్చన్ వేయలా. ఒక్కసారి నా బైబిల్ పూర్తి చేశారా? ఒక్కసారి నా బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? గుంజీళ్ళు తీయించాలి, లేకుంటే గోడ కుర్చీ వేయించాలి. మీ చదువుల మీద ఉన్నంత దృష్టి వాక్యం మీద ఉండదా? యవ్వనులారా మీరు ఎందుకు బలవంతులు? అది
అన్నీ తెలుసు. అల్లున్నట్లో సీన్ ఉందంట, ఏదో సామెత చెప్తారు కదా కదా, అన్నీ ఉన్నాయి ఇస్త్రాకులు. వాడు తింటానికి చేయలేదంట. ఏం చేస్తాడు ఎదురుగా ఇస్త్రాకు పెట్టుకుని? అట్లనే ఉంది మన పరిస్థితి. వాక్యము, యవ్వనులారా మీరు బలవంతులు అంటే ఎందుకు మీరు బలవంతులు అంటే వాక్యం మీలో నిలిచి ఉన్నది కాబట్టి. ఎందుకని మీరు చదవట్లేదు? చదువు వచ్చిన వాళ్ళు ఎందుకు చదవట్లేదు చెప్పండి నాకు. దేవునికి ఎప్పటికీ ఇష్టమైంది కాదు అది. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? అంటే దేవుడు మీతో మాట్లాడటం ఇష్టం లేదా? ఒక వాక్యం చదివితే ఆ వాక్యం ద్వారా నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఏది సరి చేసుకోమంటున్నాడు, ఏది కలిగి ఉండాలని చెప్తున్నాడు, ఇది ఎవరికి ఈ వాక్యం ఏమి చేయమంటున్నాడు, ఏది చెయ్యొద్దని చెప్తున్నాడు. మీకు ఎలా తెలుస్తుంది వాక్యం తెలియకుండా, చదవకుండా? ఎంత సిగ్గుచేటో తెలుసా? దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? మీకు చదువులు కావాలి, మీకు అన్నీ కావాలి, మీరు అడిగినవి అన్నీ కావాలి, కానీ దేవునికి ఇష్టమైంది చెయ్యరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం ఏం చేస్తాం? మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? ఎప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళతో ఎన్ని గంటలు గడుపుతాం కదా. ఒకసారి చెప్పాను కదా, ఒక పాస్టర్ గారంట ఈ లవర్స్ గంటలు గంటలు మాట్లాడుకుంటారు, అసలు ఏం మాట్లాడుకుంటారో విందామని చెప్పి ఒక పార్కుకి వెళ్ళారంట. ఒక పార్కుకి వెళ్తే ఒక జంట అంటే మాటలు వినపడి ఉండవు కానీ దూరం నుండి గమనిస్తున్నారట. ఓ పార్కుకు ఉదయం వచ్చారంట, సాయంత్రం దాకా అసలు చెప్పుకుంటూనే ఉన్నారంట, తింటా ఉన్నారంట, చెప్పుకుంటూ. అటు ఇటు ఇవి వస్తాయి కదా, అవి కొనుక్కున్నారు, తింటున్నారు, మాట్లాడుకుంటానే ఉన్నారంట. మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు అనుకున్నారంట, మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకుందాం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కబుర్లు చెప్పుకున్నా వాళ్ళకి తనివి తీరటలేదు. ఎందుకు? ఇంకా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. ఎందుకని? ఈ లోకరీతిగా అది ప్రేమ కావచ్చు, ఆకర్షణ కావచ్చు, అది దాని సంగతి తర్వాత. కానీ ఇష్టమైన వాళ్ళతో గంటలు గంటలు గడపాలని ఆశపడతాం కదా. మరి దేవుడు అంటే ఇష్టపడట్లేదా? మనం దేవుడిని ప్రేమించడం లేదా? మరి దేవుడిని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు? ఏం సరి చేసుకోమంటాడు? ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు? మంచి స్నేహితుడు గాయం చేస్తాడు. ఎందుకు? ఇదిగో ఇది నీలో ఉంది, ఇది తీసేసుకో. ఎంత కష్టమో. నా కుమార్తె, నా కుమారుడా, నీళ్ళు అబద్ధాలు ఉన్నాయి, తీసేసుకో అన్నప్పుడు మనకి ఎంత బాధ కదా. అవునా కదా? ఎంత బాధ కలిగిస్తుంది కదా. అవునా కదా? అంటే ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు అది మనకి బాధ కలిగించవచ్చు, కానీ అది మనకి ఆశీర్వాదం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు డిస్టర్బెన్స్ చేయకూడదు. నన్ను మీరందరూ నేను ఇటువైపే చూడమన్నా. ఎందుకు చూస్తారు? నాకు మళ్ళీ నేను పక్కన చూశానంటే మళ్ళీ చెప్పాలనుకున్నది నేను చెప్పలేదు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయి. అదే ఆత్మీయ ఆకలి. భౌతికంగా కూడా ఎవరైనా ఆకలి కొని ఉంటే మనం వాళ్ళ యొక్క ఆకలి తీర్చేవారిగా ఉండాలి, ఆత్మీయ ఆకలి తీర్చేవారిగా ఉండాలన్నమాట. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయు. ఆయన స్వభావం ఏంటంట? ఎవరైతే బంధించబడి ఉంటారో, బంధించబడటం అంటే కాళ్ళు చేతులు కట్టేయటం కాదు, సాతాను కట్ల చేత, సాతాను బంధకాల్లో ఎవరైతే కట్టబడి ఉంటారో అంటే బంధించబడి ఉంటారో
వాళ్ళని విడుదల చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? సాతాను బంధకాలు ఎంతో మంది ఉన్నారు. సాతాను కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకోసారి దిమ్మ తిరిగిపోతుంది ఆ వార్తలు విన్నా చదివినా కూడా. ఎలాంటి కాలంలో ఉన్నామో మనము, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామో అర్థమవుతుంది. సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడుదల చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన వాళ్ళ కొరకు. ప్రభువా, ఆ సహోదరి బంధకాల్లో ఉందయ్యా, సాతాను బంధకాల్లో ఉంది, వాళ్ళకి విడుదల దయచేయి. ఆయన స్వభావం ఇది. మన స్వభావం కూడా ఎవరికి అది అంటానికి కూడా భయమేస్తున్నాం కదా. మీరు వినండి, మీ ఇష్టం. రేపు దేవుడు లెక్క అడుగుతాడు కదా, ఏం విన్నారు మీరు, వాక్యం ఏం పాటిస్తున్నారని దేవుడు అడుగుతాడా లేదా? అయితే ఇది అసలు తెలియదయ్యా నాకు, ఇది ఈ మాటే తెలియదు. బంధించబడిన వారికి విడుదల కలుగు చేయాలని నాకు తెలియదు ప్రభు అంటే అక్కడ ఒప్పుకుంటాడు దేవుడు. పలానా వాక్యం నువ్వు ఎప్పుడు విన్నావు అనేది అంతా టీవీలో చూపించినట్టుగా చూపిస్తాడు దేవుణ్ణి. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు. గ్రుడ్డివారి కన్నులు అంటే గుడ్డాళ్ళ దగ్గరికి వెళ్ళి తెరవ చేయడమా? యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గురుడ్డితనాన్ని కలుగు చేస్తారు. నిజమైన దేవుడు ఎవరు ఎరుగుకుండా. చూడండి ఎంతమంది ఆ బంధకాల్లో ఉన్నారు. నిజమైన దేవుడు తెలియదు. ఇప్పుడు వాళ్ళని అంటానికి కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన దాన్ని వాళ్ళు పూజ చేస్తున్నారు అంతే. వాళ్ళు నమ్మారు కాబట్టి దాన్ని కొలుస్తున్నారు. అంటే వాళ్ళు గురుడ్డితనంలో ఉన్నారు, ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియదు. ఆ సత్యాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. గురుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఒక చెట్టుకి, పుట్టకి, ఒక రాయికి దాంట్లో జీవం ఉండదు. అసలు ఒక దేవుడు అంటూ అంటే వాళ్ళు ఎగతాలు చేయడం కాదు, వాళ్ళ నమ్మకం అది. ఒక్క దేవుడు. మనం అందరికీ ఎంతమంది దేవుడు మనకి? అసలు నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు అసలు. అందుకని అలాంటి దేవుడు ఏమన్నాడు? యెహోవా గుడ్డివారి కన్నులను తెరవ చేసే దేవుడు. మన నేత్రాలు తెరవబడినాయి కాబట్టి, మనకి ఎవరో ఒకళ్ళు సువార్త చెప్పారు కాబట్టి ఆత్మీయ గుడ్డితనం నుంచి మనం బయటపడ్డాం, ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆయన స్వభావం అది కాబట్టి మన స్వభావం కూడా ఎలా ఉండాలి? యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఏం చేస్తాడంట దేవుడు? మన దేవుడు కృంగిపోయి ఉంటారు, పడిపోయి ఉంటారు, బలహీనులుగా ఉంటారు. అలాంటి వాళ్ళని లేవనెత్తే దేవుడు అంట. హల్లెలూయా. మరి మన స్వభావం ఏమై ఉండాలి? కృంగిన వారిని ఇంకా మాటలతో ఏం చెప్పాను? పెదవుల గురించి చెప్పాను కదా మన వారు. కృంగిపోయిన వారిని ఇంకా కృంగ చేస్తారు. ఎందుకంటే యోబు స్నేహితులు మనకు తెలుసు కదా. యోబు ఎంతో అంటే కృంగిపోవడం అంటే ఆ పరిస్థితులను బట్టి చాలా దీనస్థితిలో ఉన్నాడు. కానీ స్నేహితులే, ఎందుకంటే నిజంగా స్నేహితులే వాళ్ళు. కానీ యోబుని చూసి 7 రోజులు మౌనంగా ఉన్నారంట. 7 దినాలు మౌనంగా ఉన్నారంట. ఎలా చెప్పి ఆదరించాలో, ఎలా బలపరచాలో వాళ్ళకే అర్థం కాలేదు. అలాంటి స్థితిలో ఉన్నాడు యోబు. అయితే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు బలపరిచారా యోబుని? నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకని నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఆయన నమ్మదగిన, మళ్ళీ చూడండి, ఆయన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు అని అది చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు యోబుతో? నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో చేసావు, అందుకని
గుడారంలో నుండి చెడుతనాన్ని కొట్టివేయి, దుర్మార్గతను తీసివేయి. అంటే ఏంటంటే మనము కూడా ఎదుటి వాళ్ళు ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళని బలపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే బలహీనమే కదా, ప్రతి ఒక్కరు బలహీనులమే. వాళ్ళని ధైర్యపరిచే వారిగా ఉండాలి, వాళ్ళని లేవనెత్తే వాళ్ళగా ఉండాలి, వాళ్ళు తిరిగి శక్తిని పొందుకునే వాళ్ళుగా ఉండాలి. నీ మాటల చేత ఆయన స్వభావం అది. నీవు నేను కృంగిపోయినప్పుడు ఎవరు మనల్ని బలపరుస్తున్నారు, ఎవరు లేవనెత్తుతున్నారు? ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆయన వాక్యం మనకు శక్తిని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. మరి అలాంటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? ఇంకా యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. మనం అందరం ఎవరమై? నీతిమంతులమేనా? నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు. మనం అందరం నీతిమంతులమని చెప్తున్నాం. మరి నీ పక్కాలను ప్రేమిస్తున్నావా? దేవుడు నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావా? కీర్తనలో ఉంటారు కదా, ఎన్నో కీర్తనలో 15 యెహోవాయందు భయభక్తులు గల వారిని ఏం చేయాలంట? సన్మానించమంటున్నాడు. మరి నీతిమంతుల్ని ప్రేమించే దేవుడు ఆయనే నీతిమంతుల్ని ప్రేమిస్తుంటే మనం నీతిమంతుల్ని ప్రేమించద్దా? మనం కూడా నీతిమంతుల్ని ప్రేమించాలి. అదేంటండి నీతిమంతులు ఒక్కళ్ళు లేరు కదా అని వాక్యమే ఉంది కదా. కానీ ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో విశ్వాసం ద్వారా ఆ నీతిని మనము పొందుకుంటున్నాం. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారు? ఆయన ఆయన క్యారెక్టర్ ఏంటంట? దేవుని యొక్క క్యారెక్టర్ ఇదంతా. మన క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలా? ఇలా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి 2వ వచనంలో కూడా ఏముంది? నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనుడి. ఎవరి వల్ల రక్షణ కలుగుదు? ఎవరి వల్ల? ఈ లోకంలో ఎంతమంది దగ్గరికైనా వీళ్ళు ఎవరి వల్ల రక్షణ నీకు కలగదు. రాజుల చేత. రాజులకి ఈ లోకరీతిగా ఏమన్నా కొరతలు ఉంటాయా? వాళ్ళు ఏదైనా చేయగలరు. రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒక మనిషిని చంపగలరు, ఒక మనిషిని బ్రతికించడం అంటే వాళ్ళని చంపకుండా ఆపగలరు, ఎన్నో చేయగలరు. కానీ రాజుల చేత కూడా కాదు, నరుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకోవద్దు. మనము ఏం చేస్తామంటే ప్రతిదానికి నదులను నమ్ముకుంటాం, మనుషులను నమ్ముకుంటాం. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల యొక్క సహాయము వ్యర్థం. మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. రక్షణ అనేది అంటే మన ఆత్మరక్షణ అదే కాదు, అనేక విషయాల నుంచి మనల్ని కూడా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు, బయటకు తీసుకొస్తాడు. సమస్యల నుంచి కానీ, ఇరుకుల ఇబ్బందుల నుంచి కానీ, ఏదైనా సరే నువ్వు నమ్ము. అందుకని ప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంతేకాదు, నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే నా మహిమను నువ్వు చూస్తావంటున్నాడు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే చనిపోయిన వారిని సైతం తిరిగి లేపగలిగిన దేవుడు. ఎండిపోయిన ఎముకలు అవి నులి అయిపోవటానికి, పొడి అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటికే జీవం ఇచ్చింది, వాటినే బ్రతికించాడు. వాటికి నరాలు ఏంటి, మాంసం ఏంటి, చర్మం అన్నిటినీ ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. మరి అలాంటి దేవుడు నువ్వు నమ్మితే నీకు చేయడా? దేవుడు చేస్తాడా? చేయడా? నువ్వు నమ్మితే ఆయన మహిమను నీవు చూస్తావు. ఏ స్థితిలోనైనా సరే, ఆఖరి స్థితిలోనైనా మనల్ని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు, కాపాడుతాడు, బ్రతికిస్తాడు. కానీ మనం ఈ లోకంలో అన్ని
అన్నిటి వైపు చూస్తాం కానీ దేవుడి వైపు మాత్రం మనము చూడం. అందుకని భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతిస్తానండి. ఇందాక పాట ఏం పాడుకున్నాం? నా జీవిత కాలం అంతా, నేను బ్రతుకు కాలం అంతా, నిందలు రాని, అవమానాలు రాని, ఆకలి గడియలైన, ఆపద కాలమైనా సరే, ఏదైనా సరే, నేను ఆఖరి వరకు సంతోషంతో నేను నిన్ను వెంబడిస్తాను, నిన్ను కీర్తిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. వస్తాయి మన జీవితాలు, ఎన్నైనా రాని. మనం ఏం చేయాలంట? మనం ఆయన దేవుని మనం స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా ఉండాలి.